అట్టహాసంగా ప్రారంభమైన అండర్-49 జూనియర్ జాతీయ కబడ్డీ పోటీలు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాసాని ఫామ్ హౌస్లో తెలంగాణ స్టేట్ కబడ్డీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అకిఫ్ ఏకేఐఎఫ్ కాసాని వీరేజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాసాని కౌసల్య మెమోరియల్ పేరుతో నిర్వహించే 2023-24 సంవత్సర జాతీయ 49వ కబడ్డీ మహిళా పురుషుల ఛాంపియన్షిప్ ఆటల ప్రారంభోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి ఉపన్యాసం చేసి కబడ్డీ ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ జాతీయ 49వ కబడ్డీ ఛాంపియన్షిప్ను నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. మ్యాచ్ ప్రతి రైడ్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్తో పాటు స్కిల్ ప్రతిభ చూపించినటువంటి యువ క్రీడాకారులని మనం ప్రత్యక్షంగా చూడడానికి ఒక ప్రాంతం, ఒక వేదిక అయింది. ఈ మంచి ఎంటర్టైన్మెంట్, మంచి వాతావరణంలో ఈ యొక్క గేమ్స్ కండక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎలాంటి 11 కెమెరాలు ఒక్కొక్క కోర్టుతోటి పెట్టి డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఏ చిన్న కోణంలో కూడా చిన్న మిస్టేక్ కూడా కాకుండా ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పిల్లలు యువకులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.